హైదరాబాద్లో మరొక రోడ్డు ప్రమాదం. కొన్ని నెలల క్రితమే చిన్నారి రమ్య ఘటనని మరిచిపోకముందే సరిగ్గా అటువంటి ఘటన జరిగిందే. పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న తల్లి కూతుళ్లపైకి ఒక కారు దూసుకువెళ్లిందే. ఈ ఘటనలో తల్లికి తీవ్ర గాయాలు కాగా చిన్నారి బ్రెయిన్ డెడ్ అయిందే. తప్పదాగి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కారులో మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన యువకులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ తల్లి శ్రీదేవి సన్షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, గాయపడ్డ శ్రీదేవి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చిన్నారి సంజన చికిత్స పొందుతోంది. కానీ పూర్తిగా ఏ అవయవం కూడా సహకరించడం లేదు. మరి బ్రెయిన్ డెత్ జరిగిందనేటువంటి అంశం ప్రధానంగా డాక్టర్ల నుంచి వస్తున్నటువంటి అంశం. నిన్న రాత్రి గౌలిగూడ నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంజనతో పాటు ఆమె తల్లి శ్రీదేవి అక్కడికి వెళ్లారు. బస్సు దిగి రోడ్డు దాటి అటువైపు వెళ్లేటువంటి క్రమంలో ప్రధాన రోడ్డుపై వెళ్తున్నటువంటి కారు వాళ్ళిద్దరిని కూడా ఢీకొంది. సంజన ఒకవైపు పడిపోయింది. పూర్తిగా రోడ్డు మీద పడిపోవడం, అపస్మారక స్థితిలో చేరుకుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అటు సంజనను, తల్లి శ్రీదేవిని ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హయత్ నగర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో శ్రీదేవి చికిత్స పొందుతుంది. రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి ఇంకా ఆమె చేరుకోలేదు. ఇప్పుడిప్పుడే ఆసుపత్రి డాక్టర్లకు రాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇంకా మరి సంజన విషయానికి సంబంధించి ఇంకా డాక్టర్లు మాత్రం అనధికారికంగా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. పరిస్థితి అయితే విషమంగా ఉంది. మరి ఆమె అవయవాలు చికిత్సకు ఏమాత్రం సహకరించడం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి మద్యం మత్తులో తాగి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. 2 నెలల క్రితం హైదరాబాద్ లోని పంజగుట్ట ప్రాంతంలో రమ్య యాక్సిడెంట్ తరహాలోనే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ రమ్య వాళ్ళు మాత్రం కారులో ఉన్నారు. వీళ్ళు నడుచుకుంటూ రోడ్డు దాటుతూ వెళ్తూ ఉన్నారు. అదే తేడా తప్పిస్తే వాహనాల్లో ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తప్ప తాగి వాహనం నడుపుతూ స్పీడ్ గా వెళుతున్నటువంటి వ్యక్తులు చూడకుండా ఢీకొనడం వల్ల ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి ప్రస్తుతం మాత్రం పోలీసులు దర్యాప్తు అయితే సాగిస్తున్నారు. మరి రాత్రి ఆ స్థానికులు ఎవరైతే ఆ వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తులను గుర్తించారో కొద్ది దూరం పారిపోయాక వాళ్ల వాహనంలోనే వీళ్లను ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తులు ఎక్కడున్నారు, పోలీసులు అదుపులో ఉన్నారా లేకుంటే పారిపోయారా అనేటువంటి దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. థ్యాంక్ యూ శర్మ. ఈ ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన 5 ఏళ్ల సంజన కామినేని హాస్పిటల్లో ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం సంజన ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? నిన్న రాత్రి పాత బస్సులో ఉండే పాత బస్సులో ఉండే కుటుంబం దసరా సెలవు నిమిత్తము ఇటు పెద్దంబర్పేటలో ఉండే తమ తల్లిగారింటి కోసం అక్కడ బయలుదేరడం జరిగింది. సంజన, శ్రీదేవితో పాటు మరో పాప, మొత్తం ముగ్గురు కలిసి అక్కడ బస్సులో దిగిన తర్వాత ఓఆర్ఆర్ పక్కన దిగిన తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనుక నుంచి AP-27N
2799 వెహికల్ అత్యంత వేగంతో వచ్చి సాంత్రా కార్ వచ్చి అత్యంత వేగంతో ఢీకొట్టడం జరిగింది. ఈ ఢీకొట్టిన ప్రమాదంలో సంజన 5 years శ్రీదేవికి గాయాలు కావడం జరిగింది. అయితే సంజన ప్రస్తుతానికి విషమంగా ఉంది. మరోవైపు సంజన బ్రెయిన్ డెడ్ అయినట్లు కూడా కామినేని ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. అయితే మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ చూసినట్లయితే కార్లో పూర్తిగా మద్యం సీసాలతో పాటు బాటిల్స్, మద్యం సీసాలు, బాటిల్స్, తర్వాత కొన్ని పేపర్ సంబంధించిన ఏదైతే క్లాసులు వీటన్ని కూడా ఉన్నాయి. ఎవరైతే యువకులు కార్ యాక్సిడెంట్ చేసిన యువకులు అక్కడ నుంచి కారు వదిలి పాల్గొనడం జరిగింది. అయితే యువకులు మధ్యలో అత్యంత వేగంగా ర్యాష్ గా డ్రైవ్ చేసి ఈ కుటుంబాన్ని ఢీకొట్టినట్టుగా పోలీసులు ప్రాథమిక అంచనా రావడం జరిగింది. ఈ మేరకు విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే సంజన పరిస్థితి పూర్తిగా విషమంగా ఉంది. సెలవుల నిమిత్తం అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ఆగిపోవడం పూర్తిగా దురదృష్టికరం అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికి తల్లి హైదరాబాద్ లోని సన్షైన్ హాస్పిటల్ లో కూతురు అత్యంత పరిస్థితి సీరియస్ గా ఉన్న కూతురు సంజన ప్రస్తుతానికి కామినేని హాస్పిటల్ చికిత్స పొందుతుంది. బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పి ఇప్పటికీ వైద్యులు చెప్తున్నప్పటికీ ఇంకా డిక్లేర్ చేయలేదని చెప్పి మరోవైపు వైద్యులు చెప్తున్నారు. అయితే మెరుగైన వైద్యం అందించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా అటు కామినేని వైద్యులు చెప్తున్నారు. సంతోష్. రమేష్, యాక్సిడెంట్ చేసిన కారు ఎవరి పేరు మీద ఉంది? ఎప్పటిలోగా నిందితులు పట్టుకుంటా ఉంటున్నారు పోలీసులు? ఏదైతే కారు యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ నుంచి యువకులు ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. అయితే పారిపోయిన సమయంలో కూడా అక్కడ స్థానికులు కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తుగా వాళ్ళు చీకటి ఉండడంతో అక్కడ నుంచి వాళ్ళు అత్యంత వేగంతో అక్కడ పక్కన ఉన్న ఓవరాల్ నుంచి ఎక్కి పారిపోయారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే అక్కడ సంఘటన స్థలం నుంచి కారుని పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అయితే యువకులు ఎవరు ఏంటి అన్న విషయాన్ని కూడా అనుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు ఎవరైతే పరారైన యువకుల కోసం కూడా తాము గాలిస్తున్నాము, ఇప్పటికే కేసు నమోదు చేస్తాము, విచారణ కూడా చేపడుతున్నాం అని చెప్పి అధికారులు అంటున్నారు. థ్యాంక్ యూ రమేష్. ఈ ఘటనపై మరింత సమాచారం, పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతోంది, గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి మా ప్రతినిధి కమల్ ఫోన్లో అందిస్తారు. కమల్, మరొక అత్యంత విషాదకరమైన యాక్సిడెంట్ హైదరాబాద్లో చోటు చేసుకుంది. నిందితులను ఎప్పటిలోగా పట్టుకుంటూ ఉంటున్నారు పోలీసులు? అలా గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి మీద పోలీసు డాక్టర్ ఇస్తున్న తాజా సమాచారం. కమల్. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్దంబర్పేట వద్ద మౌలాలి రైల్వే క్వార్టర్స్ నుంచి శ్రీదేవి అనే మహిళ తన ఇద్దరు కూతుర్లతో అనే 6 సంవత్సరాల పాప, మరో పాపతో పెద్దంబర్పేటలో ఉన్నటువంటి తన తల్లిగారింటికి దసరా పండుగ కోసం బయలుదేరింది. ఆ సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం లో ఉన్నటువంటి 4 యువకులు మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రస్తుతానికి శాంత్రో కార్ ను 5799 నెంబర్ గల శాంత్రో కార్ ను హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ శాంత్రో కార్ చిరునామా ఆధారంగా ఎవరెవరు అందులో ఉన్నారన్నది యువకుల్ని ఇప్పటికే వనసలిపురం సమీపంలో బాగేస్తా కాలనీ సమీపంలో ఉన్నటువంటి శాంతినగర్ కాలనీకి చెందినటువంటి యువకులుగా హయత్ నగర్ పోలీసులు గుర్తించారు. అది ఎవరు అన్నది పోలీసులు ఇంకా వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడపడం ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే హయత్ నగర్ పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతానికి శ్రీదేవి హయత్ నగర్ లో ఉన్నటువంటి సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సంజన 6 సంవత్సరాల బాలిక కామినేని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతుంది. బాలిక పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి కూడా కామినేని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కొద్దిసేపటి క్రితమే మన వైద్యులతో మాట్లాడిన సందర్భంలో 95% గాయాలయ్యాయి, తీవ్రంగా గాయాల పాలైంది చిన్నారి, క్రిటికల్ పొజిషన్ లో ఉంది అని చెప్పి కూడా కామినేని ఆసుపత్రి వైద్యులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురైనట్లుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరితోష్. థ్యాంక్ యూ కమల్.